ఏంటో ఈ టిఫిన్ సెంటర్ పెట్టుకోవడమే గానీ మొత్తం అంతా నేనే చూసుకోవాల్సి వస్తుంది. వీడిని ఎందుకు పెట్టుకున్నాను నేను ఉద్యోగంలోకి? రేయ్ బాబీ. అమ్మగారు నమస్తే అండి. అమ్మగారు నమస్తే అండి. అమ్మగారు గుడ్ న్యూస్ అండి. అనుకున్నాను నీ పొట్ట పెరుగుతున్నప్పుడే. అంటే మేడం మన ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ మొత్తం ఖాళీ అయిపోయింది మేడం. అంటే అంత సేల్ అయిపోయిందా? సేల్ కాదు మేడం, నేను తినేసాను మేడం. ఏంటి వచ్చిన వాళ్ళందరూ బిల్లులు కట్టారా? లేదు మేడం, ఎవరో ఒక 3 గంటలు వచ్చారు మేడం, ఫుల్ గా తినేసారు మేడం, కానీ ఎవరు బిల్ పే చేయలేదు. అమ్మ దొరికారు అసలు వీళ్ళేనా? ఏంటమ్మా ఫుల్ గా తినేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా మీరు? పనులు చేయిస్తాం బాబు. నువ్వేంటి కట్టవా డబ్బులు? ఇదిగో వెళ్ళు నువ్వు పిండి రూపు. ఇద్దరు కలిసి మొత్తం ఫుడ్ అంతా తినేసి డబ్బులు కట్టకుండా వెళ్ళిపోదా? వెళ్ళు. ఏమండి మా ఆవిడ బదులు నేను కష్టపడతానండి. సరే అక్కడ వచ్చి నించుంటుందా? వెళ్ళు. క్లాప్స్ చేయండి అబ్బా. మా చేత పిండి రూపిస్తే మీకు ఏమొస్తుందండి? 15 నిమిషాల్లో నీకు చెమట వస్తుంది. ఏమండి ఈ రోల్లో నా ఏళ్ళు నలిగిపోతే? ఈ రోల్లోనే కాదు, నువ్వు చేసే ఏ రోల్లో అయినా సరే నువ్వు వేలు పెట్టకూడదు. రుబ్బు రుబ్బు తొందరగా రుబ్బు. ఏదో తగలదండి, ఏళ్ళకి తగిలిందండి. ఏమైంది? ఏళ్ళు నలిగిపోయిందండి. వేలకు వేలు తీసుకుంటున్నారు, ఆ మాత్రం వేలు పోతే తప్ప? సరే నువ్వు వచ్చి కూర్చో అమ్మా. ఈ లోపు కొన్ని క్వశ్చన్స్ కూడా అడగాలి. ఇదిగో వినండి జాగ్రత్తగా. మేము ఒక సర్వే కండక్ట్ చేసేసాం. ఆ సర్వేకి సంబంధించి 4 ఆన్సర్లు ప్రతి క్వశ్చన్ కు ఉంటుంది. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ పని. బజర్ నొక్కి చెప్పాలి మీరు. టాప్ ఆన్సర్ మీరు చెప్పగలిగినట్టయితే మీరు పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే పెడతారో దాని మీద అది 3 టైమ్స్ పెరిగిపోతుంది. లేదంటే మీరు పెట్టిన డబ్బులు పోతాయి. ఇంకొక టీం వాళ్ళు అవతల టీం వాళ్ళు చెప్పింది రైటా రాంగా అని గెస్ చేయొచ్చు. ఒకవేళ రైట్ అయినట్టయితే మీ డబ్బులు డబుల్ అవుతాయి, లేదంటే మీరు పెట్టిన డబ్బులు పోతాయి. సర్లే బాబు కాసేపు వచ్చి ఇక్కడ కూర్చో. థాంక్స్ అండి. ఏంటి ఏమీ రుబ్బినట్లేదు? సరే క్వశ్చన్ ఏంటంటే అబ్బాయిలు ఎలాంటి చోట ఎక్కువగా టైం పాస్ చేస్తారు? ఏ బాత్రూమ్ లో, బి టీ స్టాల్ లేదా పాన్ షాప్, సి ప్లే గ్రౌండ్, డి బార్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ఎలాంటి చోట ఎక్కువగా టైం పాస్ చేస్తారు? బాత్రూమ్ లో, టీ స్టాల్ లేదా పాన్ షాప్. ఏ చిలకలో బాత్రూమ్. ఎస్. 2 గంటలు మా ఆయన. అక్క చిన్న డౌట్ వచ్చింది మాకు. ఏంటి? బాత్రూమ్ అంటే మొగుళ్ళు, టీ షాపులు పాన్ షాప్ దగ్గర ఇట్లాంటి యూత్. సో 2 ఏమంటారు? ఏదో ఒకటి లాక్ చేయండి. ఆన్సర్ లో చేంజ్ చేసుకున్నాం. అబ్బాయిలు అన్నారు, ఇలా అంకుల్స్ కదా, సో అంకుల్స్ ఉద్దేశించి చెప్పినాం. ఇట్లాంటి యువతను పెట్టుకొని టీ స్టాల్స్ అండ్ పాన్ షాప్ మీద 1,00,000 రూపాయలు పెడుతున్నాం. మీరేమనుకుంటున్నారు? ఇది రైటా రాంగా? రాంగ్. ఆయన రాంగే అంటాడు బాత్రూమ్ కాబట్టి. మరి వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని ఎంత పెడతారు? ఒక 50 పెట్టండి. 50,000 వాళ్ళ ఆన్సర్ రాంగ్ అని. ఓకే, అబ్బాయిలు ఎలాంటి చోట ఎక్కువగా టైం పాస్ చేస్తారు? వీళ్ళు టీ స్టాల్ పాన్ షాప్ చెప్పారు. కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకు రేవెల్ల. ఇదిగో మీ అమౌంట్ 3 అయింది. కంగ్రాచులేషన్. బాబు నువ్వు కూడా కట్టలేదు కదా డబ్బులు? వెళ్ళి ఆ గిన్నెలు తోముపో. ఏ పాపం, మీ ఆవిడని కూడా పిలుచుకొని పో. మా ఆయన చూడు ఏదా అంటుండు. ఇదిగో ఆ చిల్లులు మొత్తం పోవాలి, అంత బాగా తోమాలి. ఆ చిల్లులు పోవాలి కాదు, అప్పుడు మంచి పీచు ఉండాలి కదా. అది పీచు లేదు, దాంతోనే తోము. మా ఇంట్లో పెద్దది ఉంటది. అది మీ ఆవిడ వదిలేసిన హెయిర్ బిట్ అయి ఉంటుంది. మట్టి లేదనుకుంటున్నారు కదా మీరు? రే ఎవర్రా బంక మట్టి తీసుకొచ్చింది? ఇదిగో తోము. మీరు కావాలని మురికి చేస్తున్నారు అక్క. ఒక గిన్నె అయిపోయింది. ఒక గిన్నె అవ్వగొట్టేసావా? నీళ్ళు వస్తున్నా. ఎక్కడున్నాయి నీళ్లు? ఇది పీచ్ అయినప్పుడు ఇది నీళ్ళు అవ్వదా? ఇదిగో ఇట్రండి ఎట్టుపోతున్నారు? దోశలు వేయండి. వేస్తా. నువ్వు కాదు ఆయన వేయాలి దోశలు.
వేసేయాలా? ఏంటి ఏంటి చూద్దాం ఎట్లా వేస్తారు. ఒక దగ్గర వేసి ఫాస్ట్ గా తిప్పాలి. రాముల స్టెప్ తిప్పినట్టు తిప్పాలి. ఎస్ బానే వచ్చింది. ఎప్పుడు వేయలేవేందుకు అంకుల్ ఇంట్లో? పర్వాలేదే, బానే వేస్తున్నాడు. నాట్ బ్యాడ్. ఇంతకీ దోశ పిండిలో ఏమేమి ఉంటాయి? పిండి పిండి పిండి. రే తినరా, తిను. ఏంటి అచ్చం దోశలే ఉంది. నాకు అక్కర్లేదు, నువ్వే తిను. ఇంకొకళ్ళు ఉన్నారులే, చపాతీ చెయ్యాలి, ఆ తర్వాత చేయిద్దాం. ఎదుటి వారిని తిట్టేటువంటి తిట్లల్లో ఎక్కువగా ఏ జంతువుని ఉపయోగిస్తారు? ఏ కుక్క, బి పంది, సి దున్నపోతు, డి గాడిద. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎదుటి వారిని తిట్టేటువంటి తిట్లల్లో ఎక్కువగా ఏ జంతువుని ఉపయోగిస్తారు? కుక్క, పంది. కుక్క, పంది, దున్నపోతు, గాడిద. అరే గాడిద. ఎన్నిద్దాం మళ్ళా లక్షణ? ఏం కాదు, పెట్టు. గాడిద పెట్టు. అమ్మగాడి చూడు, గాడిద పెట్టు అంటుండు. గాడిద మీద పెట్టు అంటున్నా. ఇది రైటా రాంగా? రైట్ అనుకుంటున్నా. రైట్ అయితే పెట్టండి. గాడిద మీద 50,000. ఓకే, సో మీ గాడిద మీద వీళ్ళకి చాలా నమ్మకం ఉంది. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఒక గాడిద మీకు ఇంత డబ్బులు ఇచ్చింది. మాకు కూడా వస్తాయి. మీకు కూడా. లాస్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ఎక్కువగా ఎవరి దగ్గర అలుగుతారు? ఏ తండ్రి దగ్గర, బి లవ్వర్ దగ్గర, సి తోబుట్టువుల దగ్గర, డి స్నేహితుల దగ్గర. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఎక్కువగా ఎవరి దగ్గర అలుగుతారు? తండ్రి దగ్గర, లవ్వర్ దగ్గర. వాళ్ళు నొక్కను కూడా నొక్కలేరేంది? లేవడం కూడా లేవట్లేదు అసలు. బి లవ్వర్. ఎంత పెట్టారు అమౌంట్? 1 lakh. 1 lakh. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? వాళ్ళ ఆన్సర్ రాంగ్ అనేసి మొత్తం డబ్బులు పెట్టేస్తారు. అమ్మాయిలు ఎక్కువగా ఎవరి దగ్గర అలుగుతారు? లవర్ దగ్గర అంట. చూద్దాం రైటా రాంగా. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. ఐఎమ్ సారీ, మీరు అనుకున్నది రాంగ్. మీరు పెట్టినటువంటి డబ్బులు పోయాయి, కానీ మీరు పెట్టింది డబుల్ అయింది.